హాయ్! హలో అందరికీ నమస్తే. ఈరోజు నవరాత్రిలో డే 4 కదా! సో, మా పందిరి దగ్గర అయితే కుంకుమ పూజ అయితే చేస్తున్నారు. నేను కూడా చేయించుకుందామని అయితే పేరైతే ఇచ్చేసాను. అండ్ మనకి ఒక చెంబు ప్లేటు తెచ్చుకోమన్నారు. సో, మా భవానీ అయితే నన్ను తిట్టేసారు. ఎందుకంటే చెంబు ప్లేటు అంటే దేవుడికి సంబంధించింది తెచ్చుకోవాలి గానీ ఇంట్లో ప్లేట్లు లాంటివి తేకూడదన్నారు. పంతులు గారు పర్వాలేదు చేసేయండి అంటే పూజ అయితే స్టార్ట్ చేసేసాం. మనం ఓన్లీ టికెట్ తీసుకున్నాం రూ. 100 పెట్టి పూజకి. అంతే వాళ్ళే ఇంకా పూజా సామాగ్రి అంతా వాళ్ళే ఇచ్చేసారు. అండ్ మనం ఏ పూజ అనేది స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ గణపతిని చేయకుండా, గణపతి పూజ చేయకుండా ఏమి చేయం కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గణపతికి మంచిగా అయితే పూజ చేసేసుకొని పక్కన పెట్టేసాం. ఇంకా కలశాన్ని అమ్మవారి కింద భావించమని ఇంకా పంతులు గారు మైక్‌లో చదువుతూ ఉంటే మనమైతే ఇక్కడ కుంకుమ పూజ అయితే చేసాం. ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ అయితే అయ్యింది. మొత్తం పూజ అవుతున్నప్పుడంతా కుంకుమతోనే మనం అలాగా పూజ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ టైమ్ చాలా బావుంది. ఎక్స్‌పీరియన్స్ అయితే మంచిగా అనిపించింది. ఇంకా పూజ అయిపోయాక మన కలశాలు పట్టుకొని అమ్మవారి పక్కన పెట్టేసి ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ మనకిచ్చేస్తాను అన్నారు. చాలామందొచ్చేసి ప్రసాదాలు తెచ్చారు. అన్నీ కలిపి తల్లికి నైవేద్యాలు అయితే పెట్టేశారు. ఇంకా కుంకుమ పూజ చేయించుకున్న వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనాలయితే పెట్టేశారు. ఆనియన్ లేకుండా పెట్టారు. ఫుడ్ టేస్టీగా ఉంది. అంతే స్వాములకి అంటే ఇంకా ఏ ఫుడ్ అయినా సరే టేస్ట్‌గా వచ్చేస్తది. అండ్ 2:30 అయిపోయింది హోమం స్టార్ట్ అవ్వబోతికి. ఇంకా నాకైతే అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా నేనైతే వెళ్ళిపోయాను. ఇంతే ఈ రోజుకి మీలో థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.